కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ దాటేసింది సార్. మీరు అంటే మీకు తెలిసినంత నాలెడ్జ్ వరకు ఏపీలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు సార్? ఏపీలో పాలిటిక్స్ ఏదన్నా గుండాయిజం ఎక్కువగా అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో నడుస్తుంది అనిపిస్తుంది. బాగా ఫ్యూచర్ తనకంటూ ముందుగా బాగా లెక్కేసుకొని అది అంటే ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని, కాకపోతే కొంచెం ఇబ్బందుల్లో ఉన్నా కూడా మంచిగానే నడుస్తూ ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకుంటే బాగుందనేది అభిప్రాయం. ఓకే, అంటే పథకాలు అందుతున్నాయా? రోడ్లు బాగున్నాయా? రోడ్లు అన్నీ కొత్త కదా, ఇప్పుడు మళ్ళీగా కొత్తగా ఇప్పుడు అమరావతి అవుతుంది కాదు అనుకుంది, దాని మీద ఫోకస్ పెట్టారు కదా. అది ఫస్ట్ కదా గవర్నమెంట్కి. ఇక సెకండ్ ఇక తర్వాత చిన్న చిన్నవన్నీ నడుస్తూ ఉంటాయి. మా తెలంగాణ గవర్నమెంట్ లాగా బడ్జెట్ లేదు కదా, కొంచెం కొంచెం నడుపుకుంటూ వస్తున్నారు కదా మాట ఇచ్చిన ప్రకారంగా. అలాగానే ఉంటుంది అనేది అభిప్రాయం. మరి ఇంతలా చేస్తున్నారు అంటున్నారు, కానీ వైసీపీ వాళ్ళు ఏమో ఏం లేదు అంతా సున్నా అంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? అపోజిషను అది సహజం కదా. ఇక్కడ కూడా అంతే, బీఆర్ఎస్ కూడా అలాగే మాట్లాడారు కదా, అంటే చేస్తున్నారు కదా. చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ జగన్ గారికి తేడా అంటే ఏం చెప్తారు? తేడా అంటే జగన్ గారికి మాస్ ఫాలోయింగ్ ఉంది, క్లాస్ ఫాలోయింగ్ దూరదృష్టితోటి చంద్రబాబు గారు నడుస్తుంది మా అభిప్రాయం. ఓకే, మరి ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో 2.0 జగన్ వస్తాడు, ఎలక్షన్ ముందు పాదయాత్ర చేస్తాము, మొత్తం లెక్క మారబోతుంది అంటున్నారు. పాదయాత్ర చేస్తే నిజంగానే మారుతుందా సార్? పాదయాత్ర అంటే ఇప్పుడు మాస్లో ఎక్కువగా టాక్ వస్తుంది, దూరదృష్టితో ఆలోచించే వాళ్ళ దగ్గర ఆ టాకింగ్ లేదు. చంద్రబాబు వస్తాడు అనేది ఉంది. అంటే ఇప్పుడు 100 మందిలో ఒక 10-15 మందే అబ్జర్వేషన్ చేస్తారు, అందరూ చేయలేరు కదా. అది లాస్ట్లో చివరిలో దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఎట్లా చేస్తున్నారు సార్ మీకు తెలిసిన? అంత తెలియదండి నాకు పూర్తిగా, అంటే ఆయన సపోర్ట్ ఉందంటారా కూటమి? తెలియదండి, పూర్తిగా తెలియదు దాని గురించి, మనం అట్లా చెప్తాం. ఓకే, ఇప్పుడు అంటే సార్ ఇంతకు ముందు రేషన్ అనేది ఇంటికి వచ్చి ఇచ్చేవారు, ఇప్పుడు వీళ్ళు వెళ్ళి తీసుకుంటున్నారు. ఏది బెస్ట్ సార్? ఇంటికి వచ్చి ఇచ్చిందే బెస్ట్గా ఉంది. ఇది మారితేనే బాగుంటుంది గవర్నమెంట్ కూడా. అప్పుడు అలవాటు చేశారు కదా జగన్ గారు, ఇప్పుడు ఇంటికి తీసుకుని ఇప్పుడు పోవాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే మీరు ఇంతకుముందు అన్నట్టే పోలీసు వ్యవస్థ గురించి, అంటే రెడ్ బుక్ నడుస్తుంది అని కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు. అలా నడుస్తుందా, లేకపోతే వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళ కర్మ ఫలితమే వాళ్ళు అనుభవిస్తున్నారు. రెడ్ బుక్ రాయటం అంటే మామూలు విషయం కాదు కదండి. అప్పట్లో కూడా రాంగ్గా నడవబట్టే కదా ప్రతిదీ కూడా. ఓకే, ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఎలా హెల్ప్ ఉంది సార్? హిందువులలో 1 సైడ్గా పోతుంది అనిపిస్తుంది, అందరినీ కలుపుకోకుండా, బీసీలు ఎస్సీలు కలుపుకోకుండా 1 సైడ్గా పోతుంది అనిపిస్తుంది. తర్వాత మరి ఎట్లుంటుందో మరి అది. అంటే ఒకవేళ ఇలా వెళ్తే ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అంటే ఏం చెప్తారు సార్? మోడీ గారు చేస్తుండు, బాగానే చేస్తుండవు. ప్రపంచ స్థాయిలో అన్ని దేశాలలో కూడా యుద్ధాలు రాకుండా కమిట్మెంటు, మంచిగా ఆలోచనతో ఆయనకు టీం ఉంది, ధైర్యంతో నడిపిస్తుండు. ఆ విషయానికి వస్తే మోడీ గారు బెటరే. కాకపోతే ఎవరు వచ్చినా కూడా రైతుల్ని, అట్టడుగు వర్గాలకి బాగా చేసుకుంటూ పోతే అప్పుడు మారుతారు ఎవరైనా. ఓకే, అంటే ఈ లాస్ట్గా పోలవరం ప్రాజెక్టు ఇప్పుడున్న చంద్రబాబు గారు ఈ 4 ఇయర్స్లో కంప్లీట్ అయ్యే అవకాశం ఉందా? పూర్తిగా తెలియదండి, మాది ఖమ్మం కదా, పూర్తిగా తెలియదు కదా. థ్యాంక్ యూ. సరే.